ఒక పర్టికులర్ ఫ్యామిలీలో పెద్దగా మనీ లేని ఫ్యామిలీ నుండి ఒక పర్సన్ బయటకొచ్చి బాగుపడాలి అనుకుంటే ఆ బాగుపడడం అనేది ఆ పర్సన్కి యూజ్ అవ్వదు. ఆ పర్సన్ ప్లేస్లో వాళ్ళ ఫ్యామిలీకి యూజ్ అవుతుంది, కానీ ఆ పర్సన్కి అయితే యూజ్ అవుతుందని నేనైతే అనుకోవట్లేదు. సో ఇక్కడికి వచ్చిన ఒక సర్టన్ టైం వరకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇంకా 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 సపోర్ట్ చేసే కొద్దీ వెనక్కి తిరిగి చూస్తే 30 ఏళ్ళు వస్తుంది. ఆ టైంలో వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో పెద్దగా ఏం సేవింగ్స్ ఉండవు, కానీ ఇండియాలో ఉన్న వాళ్ళ ఫ్యామిలీ బాగానే ఉంటుంది, డెవలప్ అవుతుంది. ఆర్ వాళ్ళు వర్క్ చేయడం స్టార్ట్ చేసి కూడా ఇక్కడికి నుంచి వచ్చే మనీతో వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు. నువ్వు అక్కడ ఒక కారు కొంటావు, ఒక ఇల్లు కొంటావు, సొంత ఇల్లు సొంత కారు అవన్నీ కొంటావు, అవి ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తుంటుంది. కానీ నువ్వేమో ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకొని అండ్ ఇల్లు లేకుండా రెంట్ కొంటూ సింగిల్ బెడ్రూమ్ స్మాల్ అపార్ట్మెంట్లో బతుకుతూ 2 పిల్లలతోటి నువ్వు రెంట్ కొని నువ్వు బతుకుతుంటావు. కానీ నువ్వు సంపాదించిన అమౌంట్ ఇండియాకి వెళ్ళి అక్కడ పెద్ద ఇల్లు కట్టుకొని అక్కడ కారు అవన్నీ మెయింటైన్ చేస్తూ మీ ఫ్యామిలీ ఉంటుంది. సో నువ్వు ఎప్పుడో అనుకుంటావు ఏదో ఒక టైం వచ్చినప్పుడు నేను వెళ్తా కదా, నేను వెళ్ళిన తర్వాత నా ఇల్లు, నేను కట్టుకున్న ఇల్లు, నేను కొన్న కారు నేను ఎంజాయ్ చేస్తాను అనుకుంటావు. కానీ నువ్వు అక్కడికి వెళ్ళలేవు, ఆ పరిస్థితి ఎప్పటికీ రాదు. నువ్వు జీవితాంతం సపోర్ట్ చేస్తూనే ఉండాలి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఎంతోమంది ఉన్నారు. ఒకవేళ డబ్బున్న ఫ్యామిలీకి నుంచి వచ్చిన పర్సన్ అయితే ఆల్రెడీ ఫ్యామిలీకి మొత్తానికి డబ్బు ఉంది కాబట్టి ఈ పర్సన్ నుండి ఎక్స్పెక్టేషన్ లేదు కాబట్టి ఉన్న రోజులు ఉండి ఎప్పుడోసారి ఈ వీసా హెడేక్లు ఎందుకు, ఈ స్ట్రెస్ ఎందుకు, సరేలే అమెరికా చూసేసినాం కదా అనుకున్న తర్వాత వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీకి ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ ఉంది, మనీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి పెద్ద ఫరక్ పడదు. అండ్ ఆల్రెడీ మనీ ఫైనాన్స్గా అసలు కంప్లీట్గా మనీ లేని లోవర్ క్లాస్ అంటే ఫైనాన్షియల్ ఆస్పెక్ట్లో వాళ్ళు ఎలాగో రారు. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటంటే కొంచెం ఉంటుంది, అది కాస్త ఖర్చు పెట్టి పైకి వెళ్ళాలని ట్రై చేస్తారు. పైకి వెళ్ళాలని ట్రై చేసిన పర్సన్ ఏమో స్ట్రగుల్ అయిపోతూనే ఉంటాడు ఆ కంట్రీలో, వేరే కంట్రీకి వెళ్ళి. బట్ ఆ సపోర్ట్ తోటి ఇండియాలో ఉండే ఫ్యామిలీ మాత్రం హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక్కడేమో ఒకవేళ ఈ పర్సన్ కారు కొన్నా, ఇల్లు కొన్నా, అక్కడ ఎందుకు కొన్నావు, ఇక్కడ ఇవ్వచ్చు కదా, ఇండియాలో ఇవ్వచ్చు కదా అనే మైండ్ సెట్తో కూడా ఉంటారు కొంతమంది ఫ్యామిలీస్.